ముందు దుప్పట్ల నుంచి బయటికి వస్తారా రారా అని వైజయంతి గోల చేస్తూ ఉంటుంది. హమ్మయ్య! నాకిప్పుడు బాగా ఊపిరి ఆడుతోందని సుధాకర్, రాగిణి ఇద్దరు దుప్పట్ల నుంచి బయటికి వస్తారు. బా నువ్వు నాతో పాటిరా అని వైజయంతి సుధాకర్‌ని గదిలోకి లాక్కు వెళ్తుంటే, ఇన్హేలర్ అవసరం లేదా అని యువరాజ్ వచ్చి అడుగుతూ ఉంటారు. ఇదిగో ఈ సిలకమ్మ బాగా చేసింది కదా! ఇక ఇన్హేలర్‌తో అవసరమే లేదంట అబ్బోడా అని వైజయంతి సుధాకర్‌ని గదిలోకి లాక్కు వెళ్ళి తిడుతూ ఉంటుంది. కేదార్, ఇందాక నువ్వు ఏమైందని అడిగావు కదా, రా చూపిస్తానని కిటికీ దగ్గరికి తీసుకువెళ్ళి సుధాకర్, వైజయంతి గొడవ పడుతూ ఉంటే ధాత్రి చూపిస్తూ ఉంటుంది. ఆ చిలకమ్మ నాకు హెల్ప్ చేసింది, అంతేనే, నువ్వెందుకే ఇలా డౌట్ పడుతున్నావు అని సుధాకర్ అంటే, ఎందుకంటే నువ్వు మంచోడివి కాదు కాబట్టి పెళ్ళికి ముందే నువ్వు చాలా చేసావు కదా అని వైజయంతి అంటుంది. జీవితంలో ఒక్కసారి చేసిన తప్పుకే నేను ఇంకా సరిదిద్దుకోలేక బాధపడుతూ ఉన్నాను. మళ్ళీ మళ్ళీ ఎందుకు తప్పు చేస్తాను, నాకు చిలకమ్మ హెల్ప్ చేసింది అంతేనని సుధాకర్ చెప్తాడు. నువ్వు ఇలా డౌట్ పడుతుంటే నేనేం చేయలేనంటూ వెళ్ళిపోవటంతో, అమ్మో, నేను ఒక కన్నేసి ఉంచాలని వైజయంతి అనుకుంటూ ఉంటుంది. అదేంటి ధాత్రి, ఏదో రాగిణి గారు హెల్ప్ చేస్తే పిన్ని ఇలా మాట్లాడుతోంది అని కేదార్ అంటే, ఇప్పుడు రాగిణి అత్తయ్య మంచి మనసుతో హెల్ప్ చేసింది, ఈవిడేమో ఇలా అపార్థం చేసుకుంటూ ఉంది. ఒకవేళ ఇలాగే ఈవిడ రాగిణి అత్తయ్య మీద ఫోకస్ పెట్టిందనుకో, రాగిణి అత్తయ్య అన్న నిజం బయట పడిపోతుంది. కాబట్టి ఏ పని చేసినా కాస్త ఆలోచించి చేయమని అత్తయ్యకి జాగ్రత్తలు చెప్పాలి పద కేదార్ అని ధాత్రి అంటుంది. రే మామ, నువ్వు సూపర్ రా, జేడీ జగదాత్రి ఇద్దరు ఒకరేనని భలే కనిపెట్టావు, నీకు ఎలా కనిపెట్టాలి, ఎలా డౌట్ వచ్చిందిరా అని ఫ్రెండ్స్ చాలా పొగుడుతూ ఉంటారు. రే, ప్రతి ఒక్కరికి ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది కదా, పైగా ఆ జేడీ నన్ను కొట్టిందిరా, అందుకే నేను బాగా ఆలోచించి ఇలా చేశాను, నిజం బయట పడిపోయింది, ఇప్పుడు ఈ ఫోటోలతో చూడు ఏం చేస్తాను అని అవినాష్ చెప్తుంటే, రే అంకుల్కి ఈ విషయం చెప్పేరా, అంకుల్ చూసుకుంటాడని ఫ్రెండ్ అంటే, రే మా నాన్నకు చెప్పాననుకో, ఆయన రాజకీయం చేస్తాడు, దానివల్ల నాకు ఎలాంటి ఉపయోగం ఉండదు, కాబట్టి నేనే ఇందులో ప్రొసీడ్ అవుతాను అని అవినాష్ చెప్తాడు. తర్వాత ధాత్రి, కేదార్ కిచెన్లో పనిచేస్తున్న రాగిణి దగ్గరికి వచ్చి, అత్తయ్య, మీరు మామయ్య గారితో అలా నడుచుకోవటం వైజయంతి అత్తయ్య తప్పుగా అర్థం చేసుకుంది, కొంచెం జాగ్రత్త అని చెప్తూ ఉండటంతో, అవునమ్మా, ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తోంది, ఈ ఇంటి బంధువుగా నేను ఏమైనా చేయొచ్చు, కానీ ఇప్పుడు చిలకమ్మగా ఉంటున్నాను కదా, ఈసారి ఏం చేసినా కాస్త ఆలోచించి చేస్తానులే, జాగ్రత్తగా ఉంటానని రాగిణి అంటుంది. సరే, నిషి జ్యూస్ అడిగింది, వెళ్ళి ఇస్తానని రాగిణి వెళ్తుంది. ధాత్రి, ఏదో అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ కాల్ అని కేదార్ ఫోన్ ఇస్తాడు. హలో, ఎవరు అని ధాత్రి అనగానే, హలో జగదాత్రి గారు, నేను మీకోసమే ఫోన్ చేశాను, నేను మినిస్టర్ రాయుడు కొడుకు అవినాష్ని అని చెప్తుంటే, నాకు ఎవరు అలాంటి వాళ్ళు తెలీదు అని ధాత్రి ఫోన్ పెట్టేస్తూ ఉంటే, చూడండి జగదాత్రి గారు, నేను మీకు తెలియకపోవచ్చు, కానీ మీలో ఉన్న జేడీకి తెలుసు కదా అని అవినాష్ చెప్పగానే ఇద్దరు షాకింగ్గా ఫోన్లో వింటూ ఉంటారు. చూడండి, నేను మీకు ఒక ట్రాకర్ పెట్టాను, జేడీ ఎవరో తెలుసుకున్నాను, ఇప్పుడు జేడీ జగదాత్రి ఇద్దరు ఒకరేనని నాకు నిజం తెలిసిపోయింది, ఆ ట్రాకర్ ద్వారా నేను మీ ఇంటి దగ్గరికి కూడా వచ్చాను, మీ ఫ్యామిలీని చూశాను అని అవినాష్ అంటే, రేయ్ అని కేదార్, చూడు, మా ఫ్యామిలీ జోలికి వస్తే నేను అస్సలు ఊరుకోనని ధాత్రి అంటుంది. చూడు, ఇప్పుడు నువ్వు ప్యాంటు షర్టు వేసుకోలేదు జేడీగా మాట్లాడడం కోసం, జేడీలా మాట్లాడి చీర కట్టుకున్న జగదాత్రిలా కూడా నువ్వే మాట్లాడితే ఎలా మేడం, ఇప్పుడు నేను మీకు కొన్ని ఫోటోలు పంపిస్తాను, చూసి తర్వాత మాట్లాడండి అని చెప్పి కేడీ అలియాస్ కేదార్, ధాత్రి జేడీ అలియాస్ జగదాత్రి అన్న ఫోటోల్ని పంపించి, ఏంటి చూసారా, ఇప్పుడు ఈ నిజాలన్నీ నేను బయట పెడతాను, మర్యాదగా నేను చెప్పిన మాట వింటే సరే, లేకపోతే మీ నిజ స్వరూపాలు బయటికి వస్తాయి, అసలే మీకోసం చాలా క్రిమినల్స్ బయట తెలుసుకోవటం కోసం ఎదురు చూస్తున్నారు కదా అని అవినాష్ ఫోన్ పెట్టేస్తాడు. ఇప్పుడు ఎలా ధాత్రి, వాడికి నిజం తెలిసిపోయింది కదా అని కేదార్ అంటే, వాడు ఫోటోలు బయట పెట్టేవాడే అయితే ఇలా ఫోన్ చేయడు కేదార్, వాళ్ళ నాన్నకు కూడా ఫోటోల గురించి అస్సలు నిజం చెప్పడు, వాడికి కావాల్సింది వేరే, కాబట్టి అప్పటి వరకు మనమేం కంగారు పడిన అవసరం లేదు అని ధాత్రి చెప్తుంది. ధాత్రి, కేదార్ ఆఫీస్లో ఉంటే కృష్ణమూర్తి తాతయ్య కూడా ఆఫీస్కి వచ్చి ఉంటాడు. కిరణ్, రమ్య అక్కడే నిలబడి ఉంటారు. సాధునాయక్ కారులో వెళ్తూ ఉంటే సాధునాయక్కి జేడీ జగదాత్రి ఇద్దరు ఒకరేనన్న ఫోటోలు రావటంతో వెంటనే కారు ఆపేసి దిగి మరీ మాట్లాడుతూ ఉంటారు. ఏంటి జేడీ, ఇప్పుడు ఆ అవినాష్కి నిజం తెలిసిపోయిందా, వాడు చెప్పిందేంటి అని సాధునాయక్ అడగటంతో, ఏమీ లేదు సార్, ఈరోజు 12 గంటల లోపల కృష్ణమూర్తి గారితో కేసు విత్డ్రా చేయించి వాడు చెప్పిన లొకేషన్ దగ్గరికి మమ్మల్ని రమ్మని చెప్పాడు, కానీ 12 గంటల లోపల కేసు విత్డ్రా కాదు, మేము కూడా అక్కడికి వెళ్ళము, తర్వాత ఫోన్ కాల్ వస్తుంది, ఆ తర్వాత కొద్ది నిమిషాలకే అన్ని టీవీ న్యూస్ ఛానల్స్లో జేడీ జగదాత్రి, కేడీ కేదార్ ఒకరేనన్న న్యూస్ వైరల్ అయిపోతుంది అని ధాత్రి అంటే,
అలా జరగటానికి వీల్లేదు. కేసు విత్‌డ్రా చేయించి మీరు వెళ్ళండి అని సాధునాయక్ అంటే, లేదు సార్, ఒక ఆడపిల్లకి న్యాయం జరగాలి. అందుకోసం మా ఐడెంటిటీ బయటపడుతుంది. మాకేమన్నా అవుతుందన్నా కూడా మేము ఏమాత్రం కూడా ఆలోచించము. సుమకి న్యాయం జరగాల్సిందే అని జేడీకేడీ చెప్తూ ఉంటారు. అది కాదు, ఒకవేళ మీరు ఆ నిజాలన్నీ బయటికి వచ్చేసాయంటే డిపార్ట్మెంట్ మిమ్మల్ని అండర్ కవర్ కాప్స్‌గా ఉండనివ్వదు. వెంటనే సస్పెండ్ కూడా చేసేస్తుంది. చాలామంది క్రిమినల్స్ మీ ఇంటి బయటకు వచ్చి నిలబడి మిమ్మల్ని చంపటానికి ప్రయత్నిస్తారు. నా మాట వినండి అని చెప్తుంటే, ఏం పర్వాలేదు సార్, నేను సస్పెండ్ అయినా పర్వాలేదు. సుమ చావుకి మాత్రం న్యాయమే జరగాలి. డిపార్ట్మెంట్ న్యాయం చేస్తుందన్న నమ్మకం నాకు ఉంది అని చెప్పగానే, చూడు జెడీ, నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు నీకు సెల్యూట్ కొట్టాలనిపిస్తోంది. నేను కనుక నీ ముందు ఉంటే అదే పని చేస్తాను తెలుసా. నువ్వు చాలా గ్రేట్ అని సాధునాయక్ పొగుడుతూ ఉంటాడు. కానీ నువ్వు తల దించుకోకూడదు. బ్రెయిన్‌తో ఆలోచించాలి. వాళ్ళకి శిక్ష పడేలా చేయలేం, కానీ ఒక పని చేయొచ్చు. ఒకవేళ ఈ కేసు కోర్టు వరకు వెళ్ళినా కూడా ఆ వీడియో క్లారిటీ లేదని చెప్పి తప్పించుకుంటారు. ఆ సమయంలో అసలు ఊర్లోనే లేమని ఫేక్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకువస్తారు. కాబట్టి ఏం చేద్దాం చెప్పు అని సాధునాయక్ అడుగుతూ ఉంటే, ఎన్‌కౌంటర్ చేసేద్దాం సార్ అని ఆడపిల్ల బాధని మృగాల్లా ఆలోచిస్తూ బాధ పెట్టారు. వాళ్ళు ప్రాణాలతో ఉండకూడదు. ఏం జరిగినా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను అని జేడీ చెప్తుంది. అది కాదు మ్యామ్, మినిస్టర్ మీడియా అసలు వదిలిపెట్టారు కదా అని రమ్య అంటుంటే, అవును కదా జేడీ అని సాధునాయక్ అంటాడు. నేను చూసుకుంటాను సార్ అని జేడీ చెప్పడంతో, సరే ప్లాన్ చేసి నాకు కాల్ చేయి, నేను తర్వాత కాల్ చేస్తాను. ఢిల్లీ నుండి రాగానే కలుసుకుందాం అని ఫోన్ పెట్టేస్తాడు. ఇదంతా విన్న తర్వాత కృష్ణమూర్తి తాతయ్య, అమ్మ నేను మీతో మాట్లాడొచ్చా? నేను అడిగిన ఒకే ఒక్క మాట కోసం, నా మనవరాలికి న్యాయం చేయటం కోసం నీ ఉద్యోగాన్ని, నీ జీవితాన్ని కూడా ప్రమాదంలో పెడుతున్నావు తల్లి. నువ్వు ఇదంతా చేయనవసరం లేదు తల్లి. ఆ ముగ్గురిని నేను చంపేస్తాను. నువ్వు ఉద్యోగంలో ఉండాలి. నువ్వు అందరినీ ఇలా కాపాడుకుంటూ రావాలి. ఆ ముగ్గురిని నేను చంపేస్తాను తల్లి అని తాతయ్య చెప్తుంటే, అలా చేస్తే మీకు మరణ శిక్ష పడుతుంది. పైగా వాళ్ళు చాలా డేంజరస్ అని కేదార్ అంటాడు. లేదు, కృష్ణమూర్తి గారు చెప్పింది నిజమే కేడీ. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని జేడీ ఏదో ఒక ప్లాన్ చెప్తుంది. శిక్ష పడకుండా కృష్ణమూర్తి గారు ఈ ప్లాన్ ప్రకారం వాళ్ళని చంపేయచ్చు అని జేడీ చెప్పడంతో, ప్లాన్ అయితే బాగుంది, కానీ ఏ చిన్న పొరపాటు జరిగినా చాలా పెద్ద ప్రాబ్లం అని కేడీ అంటే, నేను చూసుకుంటాను బాబు, ఎలాంటి పొరపాటు జరగనివ్వనని కృష్ణమూర్తి గారు చెప్తారు. రమ్య ఆయన్ని రెడీ చేయి అని జేడీ చెప్తుంది. రే మామ, ఇక్కడికి వాళ్ళు వస్తారా అని ఫ్రెండ్ అవినాష్ని అడుగుతూ ఉంటే, రే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదురా, ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు అని అవినాష్ విర్రవీగుతూ ఉంటాడు. అప్పుడే జేడీకేడీ అక్కడికి రావటంతో, ఏంటి నేను చెప్పిందంతా చేశారా, వాడు వాపస్ తీసుకున్నాడా అని అవినాష్ అడుగుతూ ఉంటే, కృష్ణమూర్తి గారు రండి అని కారులో ఉన్న కృష్ణమూర్తిని కిందికి దింపి, ఇతను కేసు వాపస్ తీసుకున్నాడు, మా ఫోటోలు డిలీట్ చేసేయండి అని జేడీకేడీ అడుగుతూ ఉంటారు. స్టేషన్కి కాల్ చేసి, మామ కేసు వాపస్ తీసేసుకున్నారంట, కనుక్కున్నానని పక్కనున్న ఫ్రెండ్ చెప్తాడు. ఫోటోలు ఇచ్చేయండి అని జేడీకేడీ అడుగుతూ ఉంటే, మేమెందుకు ఇస్తాము, ఇప్పుడు నేను ప్రతి అమ్మాయిని కూడా ఇలా రేప్ చేస్తూ ఉంటాను, సంతోషపడుతూ ఉంటాను, ఆ కేసులన్నీ మీరు మాఫీ చేస్తూ ఉండాలి. నేను ఇప్పుడే ఇవ్వను కాక ఇవ్వను. ఇప్పటి నుంచి నువ్వు అందరినీ గడగడలాడించిన జేడీ నా కోసం పనిచేస్తుందని అవినాష్ విర్రవీగుతూ మాట్లాడుతూ, చూడు ప్రతి అమ్మాయిని కూడా ఇలాగే చేస్తాను, రే ముసలోడా, నీ మనవరాలు నన్ను చాలా ఆనంద పెట్టింది అని చెప్తూ ఉంటే, రేయ్ అవినాష్, ఇప్పటికే నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడావు, నోరు ముయ్యిరా అంటూ జేడీ అరుస్తూ, నువ్వు చాలా పెరుకోడివి, మీ నాన్న వెనుక దాక్కుని ఇదంతా చేస్తున్నావు, అందుకే నువ్వు ఇలా అందరిలోకి నన్ను పిలిపించి మరీ మాట్లాడుతున్నావు అని జేడీ రెచ్చగొడుతూ ఉంటుంది. నాకు భయమా అని అవినాష్ కూడా విర్రవీగుతూ ఉంటాడు. అప్పుడే కృష్ణమూర్తి తన జేబులో ఉన్న రివాల్వర్ తీసుకొని చంపేస్తానని ఇటు జేడీకేడీని, అవినాష్ వాళ్ళని బెదిరిస్తూ ఉంటారు. జనాలందరూ గుమికూడుతారు. అయ్యో కృష్ణమూర్తి గారు, రివాల్వర్ ఇచ్చేయండి అని జేడీకేడీ తెగ నటించేస్తూ ఉంటారు. రేయ్ ముసలోడా, అది రివాల్వర్ రా, పేలితే మేము చచ్చిపోతాం రా, పడేయరా అని అవినాష్ వేడుకుంటూ ఉంటే, లేదురా నేను అస్సలు వదిలిపెట్టను అని ఒకరిని షూట్ చేసేస్తారు. ఈ లోపల రాహుల్ చచ్చిపోతే ఇంకొక ఫ్రెండ్ అవినాష్ని లాక్కొని తీసుకువెళ్ళిపోతారు. ఆగండి అంటూ జేడీకేడీ కూడా వెంట పడుతున్నట్లు నటిస్తూ ఉంటారు. ఇదిగో కృష్ణమూర్తి గారు వస్తున్నారు, కిరణ్ జాగ్రత్తగా తీసుకువెళ్ళు అని
జేడీ చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. కృష్ణమూర్తిని కిరణ్ కారులో ఎక్కించుకు తీసుకువెళ్తారు. రేయ్ ఎందుకురా నన్ను లాక్కొని వచ్చావు, అక్కడ రాహుల్ చచ్చిపోయాడ్రా అని అవినాష్ అంటుంటే, అక్కడే ఉంటే ఆ ముసలాడు మనల్ని కూడా చంపేస్తాడ్రా, మనం ప్రాణాలతో ఉండాలని ఫ్రెండ్ చెప్తూ ఉంటారు. ఈ లోపల మినిస్టర్ ఆ బాడీ దగ్గరికి రాగానే, కొడుకు ఫ్రెండ్ చచ్చిపోతేనే ఇలా పరుగులు పెడుతూ వచ్చారు, రేపు ఆ స్థానంలో నీ కొడుకు ఉంటే కృష్ణమూర్తి గారు చాలా కోపంగా ఉన్నారని జేడీ చెప్తుంటే మినిస్టర్ షాకింగ్గా వింటూ ఉంటారు.